జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సమాంజలు. ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు కొంత బాధ కలిగించాయి. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, అభ్యుదయ భావాలున్న కమ్యూనిస్టు భావజాలంతో నడిచే వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారి నోటమట ఒకవైపు పొగుడుతూనే మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని విమర్శించడం అది కొంచెం బాధ కలిగింది. కానీ ఆయన ఎమోషనల్గా అప్పటికప్పుడు మాటలే కానీ ఆయనపై నెగిటివ్ అభిప్రాయం లేక గట్టిగా ఏమనలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన డబ్బు అసలేని మనిషి, ఆయన జీవన విధానం అది తెలిసిన మెట్ట. ఆర్ నారాయణమూర్తి గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద, అన్నయ్య చిరంజీవి మీద మీకెంత గౌరవం ఉందో మాకు తెలుసు. కానీ ఏది ఏమైనా కాకతాళీయంగా అన్నా, ఉద్దేశపూర్వకంగా అన్నా ఇక్కడ కుట్ర అన్నది ప్రభుత్వం నుంచి లేదు. థియేటర్లు అదుపులో తీసుకొని నలుగురు పెత్తందారులు చేతుల్లోంచి విడిపించడమో ఏదో చెయ్యాలని ప్రభుత్వం ఆలోచన కానీ, క్యాంటీన్లలో ధరలు తగ్గించడం ప్రభుత్వం ఆలోచన కానీ, థియేటర్లు ఎవరు చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టాలు, ప్రభుత్వానికి కావాల్సిన రెవెన్యూ కరెక్ట్గా రావాలి, ప్రజలకి తినుబండారాలు సరైన రేటుకి అందాలి, అంతే తప్పించి ప్రభుత్వానికి మరో ఆలోచన లేదు. మీరు ఏ ఉద్దేశంతో ఉన్నా, నిజంగా మీరు అన్నా కూడా మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా ఏమనలేము. ఎందుకంటే మీరేంటో తెలుసు కాబట్టి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు కొంచెం ఎమోషనల్ అయ్యారేమో అనిపిస్తోంది. కానీ ఇంకా ఎప్పటి నుంచో ఒక ప్రధాన సమస్య, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి విమానాలు తరచూ రాకపోకలు సాగించడం ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. స్వయంగా కేంద్ర ఏవియేషన్ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని తిరుమల ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మన కూటమి ప్రభుత్వంలో కూడా హిందూ ధర్మానికి అపశృతి జరిగితే అది అంత సమాజానికి మేలు చేసేది కాదు. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు తక్షణం ప్రధానితో సంప్రదింపులు జరిపి నో ఫ్లయింగ్ జోన్గా తిరుమల ఆలయాన్ని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మరొక ప్రజలకి మేలు జరిగే విషయం, రేషన్ షాపుల పునఃప్రారంభం. గత ప్రభుత్వంలో అతిపెద్ద స్కామ్ ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ. డోర్ డెలివరీ అంటే ఎవరింటికన్నా ఈ 5 కేజీలు 10 కేజీలు లేకపోతే 20 కేజీలు బియ్యం తీసుకొచ్చి ఇంటికి అందించిన దాఖలాలు లేవు. వీధి చివరిన బండి పెట్టడం, ఆ పక్క వీధిలో రేషన్ షాప్, అక్కడికి వెళ్ళి తీసుకోవడం. అది కూడా ఆ రోజు ఆ వీధికి వస్తే తర్వాత ఆ రోజు మన ఊళ్ళో లేకపోతే తర్వాత రోజు మళ్ళీ ఆ బండి ఎక్కడుందో అక్కడికి వెళ్ళడం. ఇంకో స్కాము మా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు తెలుసుకోవాల్సిందంటే, రేషన్ బియ్యం పంపిణీకి సంచులు కూడా ఆర్డర్ ఇచ్చారు, డబ్బులు చెల్లించారు. సంచులు ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదు. చాలామందికి ఇవ్వలేదు, మాకైతే ఇవ్వలేదు. మరి మిగిలిన చోట్ల ఇచ్చారో లేదో తెలియదు. సంచిలో స్కామ్, వెహికల్స్ స్కామ్, పావుల కోడి ముప్పావుల మసాలా అన్నట్టు 20 కేజీలు బియ్యం ఇవ్వడానికి ఓ బండి, ఆ బండికి ఈఎంఐలు కట్టుకోవడం ఓనరు, ఆ ఓనర్కి ఓ హెల్పర్కి జీతం. ఏమనాలి దీన్ని? గట్టిగా 500 ఇస్తే 20 ఏళ్ళకి తీసుకెళ్ళి షాప్ తూచిన బియ్యాన్ని 20 ఏళ్ళకి తీసుకెళ్ళి అప్పచెప్పేసి ఫెసిలిటీ ఉంది. 500 ఇస్తే ఓ మనిషి చేసి పని అది. దానికి బండికి ఒక ఓనరు, ఆ ఓనర్కి ఒక హెల్పరు, ఈ తూనికల మిషను, ఈ తతంగం. రేషన్ బియ్యానికి ప్రభుత్వం కేటాయించిన నిధులంతా రేషన్ బియ్యం సేకరణకి, ఈ వెహికల్స్కి అంత చాలా దారుణమైన స్కాము. ఇప్పుడు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రతి నెలలోని ఖచ్చితంగా రేషను ఎప్పుడు కావాలంటే అప్పుడు టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్స్ ప్రకారం తీసుకునే సదుపాయం ఉంది. ప్రభుత్వం ఇక్కడ రేషను డీలర్లు కూడా ఖచ్చితంగా ఈ సమయాల్లో అందుబాటులో ఉండి ఇవ్వాలి, విమర్శలు రాకుండా చేయాలి. అయితే సహజంగా మొదటి రోజునే అందరూ తీసుకుందామని ఉద్యోగంలో అక్కడ క్యూ లైన్లో చూసి మళ్ళీ బ్లూ ఛానల్లోని రకరకాల వార్తలు, జనాలు లైన్లో నిలబడిపోయారు, ఇదివరకు ఇంటికి ఇచ్చేసి వాళ్ళు అంటారు. ఇంటికి ఎవరికి ఇవ్వలేదు. మీరైతే జనాలు కూడా
అందరూ ఎట్ ఏ టైం వెళ్ళిపోకుండా దశల వారీగా సర్దుబాటు చేసి క్యూ లైన్లు అవసరం లేదు. 15 రోజులు ఇచ్చే రేషన్‌కి క్యూ లైన్లు ఎందుకు? అవసరం లేని పని. ప్రభుత్వం ఇంకా ఏదైనా ఇందులో మేలు చేయాలనుకుంటే తూకంలో తేడాలు అవి లేకుండా చేయాలంటే 5 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ కింద రైస్ ప్యాకింగ్ గవర్నమెంట్ నుంచే వచ్చేలా చేయొచ్చు అవకాశం ఉంటే. అది కానీ ఇది సద్వినియోగం చేసుకుని రేషన్ దయచేసి దుర్వినియోగం చేయొద్దు. మీరు తీసుకోకపోతే అమౌంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. అంతేగాని మళ్ళీ ఇందులో ఒక స్కామ్‌ని ఎవరైతే రేషను బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి వాళ్ళు అమ్మకాలు చేసి మళ్ళీ కాకినాడ పోర్టు ద్వారా ఎలా తీసుకెళ్తున్నారు రైస్ పెద్ద స్కామ్ జరుగుతుంది. దానికి ప్రజల సహకారం ఉండకూడదు. ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడైతే గ్రౌండ్ లెవెల్లో రేషను బియ్యం సేకరించి అమ్మి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో పట్టుకుంటే చెట్టుని చంపాలంటే వేర్లు నరికేస్తే చాలు. చెట్టునే కొట్టాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏరేస్తే ఈ రేషన్ బియ్యం స్కామ్ అన్నది చాలా సులువుగా పరిష్కారం అయ్యే విషయం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో రేషన్ డీలర్కి రేషన్ బియ్యం ఒకటే కాకుండా ఇతరత్ర చిల్లర మల్లర సామాన్లు అమ్ముకుని ఓ మాల్గా చేసి అదనపు ఆదాయం వస్తుంది. ఈ కమిషన్ కాకుండా వాళ్ళు అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దాన్ని ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలి. బియ్యం వద్దంటే డబ్బులు తీసుకోండి, కానీ ఆ బియ్యాన్ని బయట తక్కువకి అమ్మి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులుంటే ఇంకో మంచి పనికి ఉపయోగిస్తుంది, కానీ ప్రైవేటు వ్యక్తులకు మీరు తక్కువ రేటుకి బియ్యం అమ్మేసి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తే అది మనల్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. ప్రజలు ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వందే మాతరం. జై హింద్.